స్వర అయితే తన చేతిలో పట్టీలు పట్టుకొని ఆ పట్టీలను బ్రష్‌తో కడుగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పట్టీలు అప్పుడు అభి సార్ ప్రేమగా నాకు కొని ఇచ్చారు. అభి సారే నా కాళ్ళని తీసుకొని నా కాళ్ళకి పెట్టారు. ఆ రోజులే వేరు. అభి సార్‌కి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఆ ప్రేమే నా పైన ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అభి సార్‌ని నేను ఎలాగైనా కలిసి అభి సార్‌తో మాట్లాడతాను. అతనికి ఇంకా నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకుంటానని చెప్పి అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అభి గురించి అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చామంతి వచ్చి, "ఏంటి స్వర, ఏం ఆలోచిస్తున్నావు?" అని చెప్పి అంటుంది. "అదేం లేదు, అభి సార్‌ని కలిసి ఏం మాట్లాడాలా అని చెప్పి అంటుంది. "అసలు నువ్వు ఆ ఝాన్సీతో ఎలా ఛాలెంజ్ చేసావు స్వర? నాకైతే మాత్రం చాలా టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే ఆ ఝాన్సీ ఏదో నిన్ను రెచ్చగొట్టింది. దానికి నువ్వేమో అక్కడికి వస్తానని తనతో ఛాలెంజ్ చేసావు. కానీ ఒక్కసారి ఆలోచించు, అభి సార్ గానీ నిన్ను ఏమైనా అన్నారనుకో, మనం ఇంకొకసారి అతన్ని కలిసే అవకాశమే ఉండదు. మళ్ళీ ఆ అమ్మాయి మేడం కూడా నువ్వే. ఆ అమ్మాయి మేడం గురించి ఝాన్సీ లేనిపోనివి చెప్తూ ఉంటుంది. అందుకే అమ్మాయి మేడంని పూర్తిగా కలవకుండా జరిగేలా చేసింది ఆ ఝాన్సీ. అలాగే నిన్ను కూడా కలవకుండా ఈ ఊర్లోనే లేకుండా సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం చేస్తాం అప్పుడు? ఒక్కసారి ఆలోచించు స్వర. నువ్వు తొందరపడుతున్నావేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది" అని చెప్పి అక్కడ ఉన్న చామంతి అయితే స్వరతో అంటుంది. అది విని స్వర అయితే, "లేదు, అభి సార్‌ని అయితే నేను కలవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అదే కలుస్తాను. కలిసి అతని మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను. అభి సార్ ఎలాగైనా సరే నా వారే" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.